అమ్మా ప్రజల ఆగమ్మా ఆగు, నా మాట విను. పెద్దదాన్ని నా మాట విను, నేను మామయ్యతో మాట్లాడతా. నేను ఎందుకు ఉండాలి? చిన్నప్పటి నుంచి మావయ్య కూడా నన్ను కోపడలేదు. అలాంటిది ఎవడో ఊరు పేరు లేని వాడు వచ్చి నన్ను కొడితే ఇంకా నేను ఇంట్లో ఎందుకు ఉండాలి పెద్దమ్మా? ఉండక్కర్లేదు. సైదులు బాబు, ప్రమేల్ని స్టేషన్ దగ్గర దింపేసిరా. అలాగే బాబు. అన్నట్టు నువ్వు వెళ్ళేది రైలుకా బస్కా? లోపలికి. ఏ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావుగా? నా ఇల్లు నా ఇష్టం. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను, ఉండాలనుకున్నప్పుడు ఉంటాను. అయినా నీలాంటి పనోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నన్ను కొడతావా? పనోడు పాలేరుడు అంటే పాతేస్తాను. మొన్న కొట్టకపోయినా కొట్టానని మీ మావయ్యతో చెప్పావు. అందుకే ఈ రోజు నిజంగా కొట్టా. వెళ్ళి నీ దిక్కులు జడ చెప్పుకో. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళా సైదులు. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యదేవర వరప్రసాద్ గారి దగ్గర నుండి పార్టీ పగ్గాలని మన యువ నాయకుడు ఆనంద్ గారు స్వీకరించారు. పదవిలోకి రాగానే ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఆయనతో తేడాలుస్తే తోలు తీస్తానని, చెమడాలు ఒడుస్తానని, పేగులు తోడేస్తానని ఆప్యాయంగా హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. ఏమండి? నేను తొందరపడను, నువ్వు కంగారు పడకు. తొందరపడమని మా అక్క చెప్తోంది. రే, పెళ్లిగాని ఆడపిల్ల పెళ్ళైన మగాడు తొందరపడితే ఎందుకు పనికి రాకుండా పోతాం. నువ్వు పదవే. పదండి పదండి పదండి. కార్లు రే సైదులు, సైదులు. ఏంటండి? ఎరా, రైల్వే స్టేషన్ లో లాగా గంట కొట్టిన గంట గాని కార్లు రావా? వాడెన్ని గంటలు కొట్టినా మీరెన్ని గంటలు వెయిట్ చేసినా కార్లు రావు. ఎందుకు రావు? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో కారులో వెళితే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారని ఈ రోజు నుంచి అందరికీ కలిపి ఈ వ్యాన్ సెట్ చేశా. ఇక నుంచి మీరందరూ దీంట్లోనే వెళ్ళాలి. ఈ కుక్కల బండిలోనా? ఆ మాట గట్టిగా అనుకో. విశ్వాసం లేని మీరు ఈ బండిలో ఎక్కుతున్నారని తెలిస్తే ఆ కుక్కలు మళ్ళీ ఈ బండిలోకి ఎక్క. వ్యాన్ కింద పడి చావు నేను చేస్తాను కానీ లోపల మాత్రం ఎక్కను. ఎక్కరా? ఏంట్రా మన్నెని పట్టుకుని ఒరేగి అంటున్నావు? మీకు సపరేట్గా చెప్పాలా? అక్కడే రండి రండి. బావగారు, వీడు మా కార్లన్నీ షెడ్ లో పెట్టేసి మమ్మల్ని వ్యాన్ ఎక్కమంటున్నాడండి. అది కాదు సార్, అందరూ వెళ్ళేది ఒకే ఆఫీస్కి అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ ఇస్తే చాలా పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అందుకే అందరికి కలిపి ఒకే వెహికల్ అరేంజ్ చేశాను. సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా అన్నారు కదా సార్. ఎక్కడే రోజులు బాగున్నాయని రెచ్చిపోకు. ఏంటి బాబు? బాబేరా, మాకు టైం వస్తుంది. మూసుకొని కూర్చోండి. డోర్ మూసుకొని కూర్చోమన్నానండి. ఎక్కడెక్కడెక్కడ వేస్ట్ క్రోసం ఎక్కువని కొందరు దింపేసి వచ్చాయి. కూరగాయలకు తీసుకెళ్ళాలి బండి. చూసావా అక్క, ఈ వేళ సేవ్ ఆయిల్ అన్నాడు. రేపు వంటంతా మొత్తం ఒకే స్టవ్ మీద చేయమంటాడో ఏమో. ఏం చేస్తామే, కలికాలం. పదండి లోపల. అదే బాబా పదా. అనంత్, చూశావా లక్ష్మీ మన అబ్బాయిని? వాడు నా కంపెనీకి జూనియర్ ఎండి అట. ఎవరు లెక్కలు సరిగ్గా చూపించకపోయినా డిస్మిస్ చేస్తాట. ఎక్కడికి పోతాయి నా పోలికలు? సూర్యదేవర వంశంలో పుట్టాడు కదా.
వెలుగులో దీపం వెలిగించిన చీకట్లో నిజం ఒప్పుకున్నా ఉపయోగం ఉండదు సార్. బావా, నిజం తెలియకుండా నీ గురించి అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు బావా. నిజమేంటో తెలియదు కాబట్టి నువ్వే మాట్లాడినా బాధపడక్కర్లేదు. కానీ అన్నీ తెలిసిన మనిషి, ఇంత జరగడానికి కారణమైన మనిషి ఏమీ తెలియనట్టు, ఏమీ పడినట్టు మాట్లాడుతున్నాడు. బాధపడకు బావా. ఏదో ఓ రోజు తప్పకుండా మావయ్య నువ్వు తన కొడుకువేనని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తారు. ఎప్పుడు నా మనవలు పుట్టే వయసు వచ్చాక? శోభన గదిలో పెళ్ళానికి షష్ఠి పూర్తి రోజు ఏ చీర కట్టుకోవాలో చెప్పాట నీలాంటి వాడు. ఇక్కడ కొడుకులకే దిక్కులేదు, అప్పుడే మనవల దాకా వెళ్ళిపోయావు. సర్లే గాని నేను వరప్రసాద్ గారి కొడుకునని మన ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఆ మాట ఆయన నోటితోనే వాళ్ళందరికీ చెప్పాలి. నేను కూడా ఆ ఇంట్లో మనిషినే, మరి నాకు తెలిసిపోయిందిగా. వాళ్ళు వేరు, నువ్వేరు. అదే ఆ వేరే ఏంటని. ఏంటి సిగ్గుపడుతున్నావా? ఏయ్, నువ్వు సిగ్గుపడుతున్నావు. రేయ్ మొగుడా. ఏమన్నావు? రేయ్ మొగుడా అన్నాను. నీకెలా వినిపించింది? ఎలా వినిపించిందా? శ్రద్ధాంజలి కట్టిస్తున్నారా? రోజుకి 100 సార్లు నా పరువు, నా ప్రతిష్ట, నా వాళ్ళు అంటూ ఉంటారు కదండి. మరి మీ ఇంట్లో వాళ్లే మీ ఇంటిని దోచుకోవడమేనా మీ పరువు? నెల సరుకులు నమ్మినట్టు మీ ప్రతిష్టని వెలకట్టి అమ్మేసే వీళ్ళు మీ వాళ్ళు. ఈ ఇంట్లో వాళ్ళంతా మీ క్రమశిక్షణ పాటించి బతకట్లేదు సార్. ఇక్కడ నుంచి తప్పించుకు పారిపోలేకుంటున్నారు. ఒక్కసారి మీరు మీ పెద్దరికాల నుంచి తప్పుకుంటే మీ సూర్యదేవర వంశ గౌరవాన్ని సూర్యుడు అస్తమించే లోపు సర్వనాశనం చేస్తారు. ఇంకా ఎందుకండి బంజరు భూమికి కంచికట్టి కాపలా కాస్తారు? దున్నేవాడిలో సత్తా ఉంటే చెమట చుక్కలే వర్షంలా మారి బంజరు కూడా బంగారం అవుతుంది. ఒక ఉప్పిన వచ్చిందని ఊరు, ఒక వేసవి రాగానే ఏరు భయపడం. అలాగే వాళ్ళు ఒక తప్పు చేసినంత మాత్రాన నా కుటుంబం కూలిపోతుందని బాధపడే మనిషిని కాదు నేను. వాళ్ళకి మరో అవకాశం ఇచ్చి చూస్తాను. మరి అలాంటి అవకాశం నాకెందుకు ఎవరు? తప్పు చేసిన వాళ్ళని క్షమించి నీడనిస్తానంటున్న మీరు ఏ తప్పు చేయని నన్ను మీ కొడుకు ఒప్పుకోలేరా? మీరు ఒప్పుకోరు. అయినా తప్పు మీది కాదు సార్, మా అమ్మది. వీరులైన కొడుకులు 100 మంది కంటే ధర్మాత్ముడైన వాడు ఒక్కడున్నా చాలని కోరుకుందట గాంధారి. అలాగే మా అమ్మ కూడా నా కొడుకు తండ్రి ప్రేమ పొందగలిగే అదృష్టవంతుడు కావాలని కోరుకునుంటే బాగుండేది నాన్నగారు. క్షమించండి, మిమ్మల్ని నాన్నగారు అని పిలిచే అర్హత నాకు లేదని మర్చిపోయాను. చేసిందంతా చేసి ఇద్దరు ముంగిలాగా కూర్చున్నారు. పదండి అన్నయ్య దగ్గరికి. కదలరే, మీకు సపరేట్ గా చెప్పాలా? లేవండి. సరుకులు అమ్మడంలో మాకేమి సంబంధం లేదన్నయ్యా. అసలు ఇదంతా ఆ రుక్మిణి మొగుడు సాయిబాబు చేసిన పని అన్నయ్య. మొన్న రాత్రి వాడు సరుకులు చేరేస్తుంటే వీళ్ళిద్దరు చూసి ఆపబోయారంట. దానికి వాడు తుపాకీ తీసి తనకు అడ్డొచ్చినా ఈ విషయం ఎవరికన్నా చెప్పినా కాల్చి పారేస్తాన్ని బెదిరించా అంటానయ్యా. చెప్తాను. చూసిన తప్పుని చెప్పకపోవడం తప్పు చేయడం కన్నా పెద్ద తప్పే. దానికి మీరు ఏ శిక్ష చేసినా భరిస్తాం బాబు గారు. నువ్వు ఇలా కోపంగా ఉంటే మేము భరించలేమన్నయ్యా. అవునన్నయ్య, వీళ్ళని క్షమించు. నేను చెప్పానుగా మా అన్నయ్య మనసు వెండని. పదండి. రాక వెంకటేశ్వరరావు దమ్ముంటే బయటికి రారా.
ఎంతసేపు రండ్రా ఏంట్రా గౌకాకులు? ఎరా బలవంతంగా నీచే సరుకులు అమ్మించానా అమ్మకపోతే కాలుస్తానని బెదిరించానా ఇప్పుడు నిజంగానే కాలుస్తాను రా పొత్తులే ఊరుకోండి, లేకపోతే ఏమి తెలియని అల్లుడిని మీరందరూ కలిసి మా అన్నయ్య ముందు వెదవని చేస్తారా? మేము వ్యధం చేయటం ఏంటి? మీ అల్లుడు ఆల్రెడీ వ్యధవే. ఈ వెదవులతో మీకేమిటండి? మీరు ఊరుకోండి. ఎవరు వెదవులు? నీ మొగుడు వెదవా, మీ నాన్న వెదవా, మీ అమ్మ వెదవా? సావిత్రి, మాట జాగ్రత్తగా రాని. నా మొగుడు బతికొండగానే నన్ను విధవ అంటావా? నాటికి ఏం మాట వస్తావా? లేకపోతే నీ అల్లుడు కూతురు చేసే పనులు చాలా బాగున్నాయి. అల్లుడు చేసిన పనులు ఏమిటా? ఊరుకోండి, మీకేం తెలీదు. అనసూయక చూస్తూ ఊరుకుంటావేంటి? చెప్పు. అమ్మో, దాంతో నేను గెలవలేనే. మీ ఇద్దరికి నేనంటే అలసి. ఏమిటి చిన్నపిల్లలాగా తగాదాలు? చూడక్క, ఎన్నెన్ని మాట్లాడుతుందో పెద్దంతరం చిన్నంతరం లేకుండా. సావిత్రి, నువ్వు కూడా నువ్వు ఎప్పుడు ప్రభావతి అక్కడికి సపోర్ట్ చేస్తావు. ఓసి మీ అమ్మ కడుపులు బంగారంగాను అవతల అన్నయ్య విన్నాడంటే మీ ఇద్దరిని నరికి పోగులేస్తాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? కాసేపట్లో మీ నాన్న దినం జరుగుతుంది అంటే మా నాన్న చంపేస్తావా? ఏ డౌటా? సాలే కుత్తే కమీనే, నాకు మా నాన్న లేకపోతే నీ రుక్మిణికి పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న ఉంటాడు రా. దిస్ ఇస్ మై ఛాలెంజ్, భక్తి మే సవాల్. రుక్మిణి కడుపా? నాకా? నేనేదో డైలాగ్ లో పవర్ కోసం అంటే మీరు అదే నిజం అనుకుంటారేంటి? ఓ సంతేనా? మీ కుట్రకు నేను పెద్ద కుట్ర చేయకపోతే నా పేరు సాయిబాబే కాదు. తొడలు మాకు ఉంటే మేము కొట్టుకోను. నాకున్నాయిగా, నేను కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది? చాలా వరకవయ్యా, అల్లుడు కదా అని మర్యాద ఇస్తుంటే తుప్పు పట్టిన తుపాకీ ఎగబడతావు. నా తుపాకీ తుప్పట్టిందా? ఒక్కసారి పేల్చాను చేసింది. అందరూ చేరి ఇల్లు బజార్ చేశారు. జరిగిన నిర్వాహకం చాలు గాని ఇక లోపల పదండి. మీరు రండి రండి. అమ్మారా పరిగెత్తమాకండి రా, పడిపోతారు. గాడిదెల్లారా? అమ్మా, ఎవరైనా సవరానికి నల్ల కుచ్చు పెట్టించుకుంటారు గాని నువ్వేంటి ఎర్ర కుచ్చు పెట్టించా? తలకాయ, ఇది సిలుకు సవరమే. మా పెళ్ళైన కొత్తల్లో కొన్నా. అప్పట్లో ఎర్రదారం పెట్టడమే ఫ్యాషన్ తెలుసా? వెళ్ళి బాత్రూమ్ లో బకెట్ నీళ్లు పెట్టమ్మా, టైం అవుతుంది. పో. చిచే, ఇంట్లో చీరల్లో చెరువులు జాకెట్స్ హోక్స్ తప్ప ఏమీ లేవు. నాలికి పీకేస్తుంది. చివరికి సిగరెట్లకు కూడా చిల్లర లేని బతుకైపోయింది. ఆహా బొచ్చు, ఇవాళకి ఇదే మన ఖర్చు. సవరాలు కడతాం, సవరాలు అమ్ముతాం. కుంకుమ బట్లు, రిబ్బన్లు, గిలగచ్చగాయలు, దండ. బాబు సవరాలు ఆగవే. ఏటి కావాలి బాబు? సవరాలు ఎల్లాంటి సవరం కావాలి? నలుపా, తెలుపా, పొడుగా, పొట్ట, సన్నమా, లావా? ఏ టైప్ హెయిర్ కావాలి? సిల్క్ హెయిర్. ఎంత పొడుగు ఉండాలి? ఎంత అవుద్ది? 250 అవుద్ది. ఇచ్చే మాట చెప్పు. ఇచ్చే మాట చెప్పే మాట మన దగ్గర ఉండదు. ఒకటే మాట ఒకటే రేటు. ఆ? ఆ? అదే సవరం నేను 150కి అమ్ముతాను మరి. సవరాలే మీ వాడికి సవరాలు అమ్ముతాయంటే అంటే మావిడ మొక్కుకుని తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంది. ఆ. జుట్టుంటే సవరం కావాలి కానీ గుండు అయితే ఎందుకు? ఎగస్ట్రాగా ఉంది కదా అని అమ్మేస్తాను. ఎంత ఇస్తావు? 100 ఇస్తాను. సిల్క్ టైప్ అయ్యా. ఏ టైప్ నాకు వచ్చే కదయ్యా. 125 చేసుకో. సారీ. సరే 7. ఈడెవడండి? తిరుపతి వెంకటేశ్వరానికి ఇగ్గులమ్మే వాళ్ళ ఉన్నాడు.